హాయ్ హలో నమస్తే బాగున్నారండి అందరూ ఎలా ఉన్నారు న్యూ ఇయర్ ఎలా జరుపుకున్నారు అందరికీ మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ అండి మీకు ఈరోజు ఒక మంచి స్పెషల్ సాంబార్ చూపిద్దామని వచ్చాను ఏంటంటే చెప్పండి చూద్దాం ఏం సాంబారు మసాలా సాంబార్ కొత్తగా ఉంది కదా మీకు చూపిస్తాను చాలా బాగా ఉంటుంది అసలు సాంబారు దానికి కావలసిన మసాలా ఒకటి తయారు చేసుకుందామండి మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేస్తున్నాను చిన్నప్పుడు 8th 7th 10th వరకు ఒక ఫ్రెండ్ ఉండేదండి వాళ్ళ అమ్మగారు చాలా బాగా చేశారనమాట మసాలా సాంబారు నేను ఇప్పటికీ మర్చిపోలేను ఆ టేస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మగారు బలవంతం చేశారు తినమని ఇదేంటా మసాలా ఉంది సాంబార్లు అనుకున్నాను అసలు ఎంత టేస్ట్గా ఉందంటే సాంబారు అలా నేను ట్రై చేశాను ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మీకు అది పరిచయం చేస్తాను నేను ఆ టేస్ట్ నాకు అప్పుడు 12 years ఉంటాయండి అసలు ఎంత బాగుందో ఇప్పుడు కూడా నేను అంటానే ఉంటాను ఆ అమ్మాయి పేరు రాధా హాయ్ మీ అమ్మగారు చేసిన సాంబార్ నేను ఇప్పటికీ మర్చిపోలేదు ఆ సాంబార్ నేను ఇప్పుడు చూపిద్దామని వచ్చాను నువ్వు చూస్తున్నట్లయితే చూడు ఫస్ట్ సాంబార్కి పోపు వేసుకున్నాము ఆయిల్ వేస్తున్నాను ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ముక్కలన్నీ వేగాలి కదా అలాగే మన స్పెషల్ సాంబార్ మసాలాకి అది ఇంకా ఆ వాటర్ ఉందండి అందులో కొంచెం ఈలోపు మనము పోపుకి వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి ఇవి కొంచెం వేగాలండి వెల్లుల్లి ఎండుమిర్చి వేగాలి కొంచెం మనం ఈలోపు సాంబార్ మసాలా చేసుకుందాం కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ వేస్తున్నానండి కొంచెం ఇందులో చూడండి ఓన్లీ దీనికి సాంబార్కి అన్నమాట ఇవ్వండి 2 స్పూన్లు ధనియాలు వేస్తున్నాను ముద్ద చేసుకుందాం దీన్ని మనం 2 స్పూన్లు సిమ్లో పెట్టాను ఇందులోనే 2 స్పూన్లు శనగపప్పు అండి పచ్చి శనగపప్పు ఇందులోనే చిటికెడు మెంతులు ఇందులోనే 1 స్పూను జీలకర్ర ఇందులోనే 1 చిటికెడు ఆవాలండి ఇప్పుడు వేగుతూ ఉంటాయి ఇందులో సాంబార్లో కొంచెం చిటికెడు మెంతులు 1/2 టీ స్పూను జీలకర్ర 1/2 టీ స్పూను ఆవాలు అంతేనండి వేగుతూ ఉంటాయి ఈ సాంబార్ మసాలాలో కొంచెం కరివేపాకు అండి ఒక 2 రెమ్మల కరివేపాకు వేసాను ఇందులోనే ఇవ్వండి 1/4 టీ స్పూను మిరియాలు చిన్న చెక్క ముక్క 4-5 లవంగాలు నేను చేసే ఈ గిన్నె సాంబార్కి తీసుకున్నాను ఇందులో వేసేస్తున్నాను ఇవి వేగినాయండి ఇందులో ఇవ్వండి చిన్న ఉల్లిపాయలు సాంబార్ పాయలు 10 వేస్తున్నాను ఈ సాంబార్ కోసం నేను తీసుకున్నవి ఇవ్వండి ఒక చిన్న ముల్లంగి 2 క్యారెట్లు కొంచెం మునక్కాడ ముక్కలు 4 బెండకాయలు చిన్న ఆనపకాయ ముక్క పచ్చిమిర్చి ఇప్పుడు కట్ చేసి అందులో వేద్దాం వేగుతూ ఉంటాయి ఈలోపు నేను అన్నీ కడిగి పెట్టుకున్నానండి
వన్ బై వన్ ఇందులో వేసేసుకుందాం. మునక్కాడలు ఒక పెద్ద మునక్కాడ తీసుకున్నాను. పచ్చిమిర్చి చీలికలు చేసేసేస్తున్నాను. వంకాయలు కూడా కడిగి పెట్టేసుకున్నానండి. ఇవి ఆపేసానండి. నేను మళ్ళీ చూపిస్తాను. కట్ చేసి వేసేసాక అప్పుడు వేపుకున్నాం. అవి ముల్లంగి చిన్నది, బెండకాయలు ఒక 7 తీసుకున్నానండి. బెండకాయలు మనకు నచ్చినట్టు వేసుకోవచ్చండి, ఎన్నైనా వేసుకోవచ్చు. క్యారెట్ ఒక్కటే తీసుకున్నాను. టమాటాలు ఒక 3 తీసుకున్నామండి. ఇవి కూడా కట్ చేసి వేసేద్దాం అందులో. ఇందులోనే కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకున్నాం కదండి. ఇందులో కొంచెం వాటర్ వేసాను. ఇది ఇంకా మూత పెట్టేస్తానండి. అవే ఉడుకుతాయి అన్నమాట. ఇంకా మసాలాకు కావాల్సినవి ఇప్పుడు మళ్ళీ వేపుకుందాం మనం. ఇప్పుడు తీసుకున్నాం కదా, ఇందులోనే కొబ్బరి అండి, ఒక 1/2 చిప్ప కొబ్బరి తీసుకున్నాను. చిన్న అల్లం ముక్క అండి ఇది. ఇంకోటి ఇందులో వేసేస్తున్నాను. కొంచెం ఒక 1/2 టీ స్పూను బియ్యం అండి. ఈ బియ్యం వేయటం వల్ల ఏమవుద్దంటే మనకి మంచి ఇది వస్తుంది అన్నమాట. ఒక రకమైన చిక్కదనం అది వస్తుంది, బాగుంటుంది. కొంచెం యాగనిద్దాం ఇది. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి కూడా వేసేస్తున్నాను. కొంచెం యాగనిద్దామండి. ఇందులో 2 టమాటాలు కూడా వేసి మగ్గబెడదాం మసాలాలో. ఇందులో ఒక 3 టమాటాలు వేసాను. ఇందులో ఒక 2 పేస్ట్కి.
ఇప్పుడు ఇందులో ఏమేమి వేసానో మళ్ళీ ఒకసారి చెప్తానండి. 2 స్పూన్లు ధనియాలు వేసాను, 2 స్పూన్లు శనగపప్పు, కొంచెం మిరియాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, అల్లము, వెల్లుల్లి, తర్వాత పచ్చి కొబ్బరి వేసాను కొంచెం. తర్వాత ఈ గిన్నెడి సాంబార్కి నేను 4 లవంగాలు తీసుకున్నాను, చెక్క, కొంచెం 1/2 టీ స్పూను మిరియాలు తీసుకున్నాను, 2 టమాటాలు తీసుకున్నాను. ఇవన్నీ కలిపి కరివేపాకు కూడా వేసానండి. ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాను అన్నమాట. బాగా మగ్గాలండి ముక్కలన్నీ. ఇవన్నీ మగ్గాక టమాటా కొంచెం అట్లా మగ్గాక జార్లో వేసుకొని వాటర్ వేసుకొని ముద్దలాగా చేసుకొచ్చేస్తాను. ఇది చాలా బాగుంటుంది. మీరు ఇప్పుడు డెఫినెట్గా ట్రై చేసి తిని నాకు కామెంట్ చేయండి ఎలా ఉందనేది. అంత బాగుంటుంది. ఇది వేగిపోయిందండి. జార్లోకి తీసేసుకుంటున్నాను. వేగిపోయింది, జార్లోకి తీసేసుకుందాం. వేగిపోయినాయండి. ఆపేస్తున్నాను. ఇంకా పొయ్యి ఆపేసి ఇవి జార్లో వేసేసి చల్లారిన తర్వాత నేను గ్రైండ్ వేసేసుకొస్తాను. ముద్దలాగా అన్నమాట, పొడి కాదు, ముద్దలాగా చేసుకోవాలి. ఇది ఒక్క చుక్క వాటర్ వేసి పేస్ట్ చేసుకొస్తానండి. పేస్ట్ చేసుకొచ్చాక చూపిస్తాను. పేస్ట్ చేసుకొచ్చానండి. ఇదిగో మెత్తగా గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు ఈ ముద్దని ఇందులో వేసేసుకుందాం. కొంచెం వాటర్ వేసేసుకుందాం. ఇందులో చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి సాంబార్ ముద్ద. ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను. ఈ ముద్ద, ఈ ముక్కలు అన్నీ ఒకసారి ఉడకనిద్దామండి. మళ్ళీ అప్పుడు నేను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను పప్పు. ఇది కలుపుతాం. కొత్తిమీర, ఇది చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఇట్లా నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఈ పులుసు తీస్తాను. పులుసు కూడా ఇందులో పోసేసుకుందాం. అంతేనండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనము ఉప్పు కానీ ఏమీ వేయలేదండి. ఇప్పుడు ఉప్పు, పసుపు,
కారం వేసుకుందామండి. ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం కొత్తిమీర వేస్తాను, మళ్ళీ లాస్ట్లో కొంచెం వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఆ ఫ్లేవర్స్ అన్నీ ముక్కలకు పట్టేలాగా కొంచెంసేపు ఉడకపెట్టుకుందాం. అప్పుడు లాస్ట్లో పప్పు కలుపుకుందామండి. డెఫినెట్గా అసలు ఇంకా అలా ఇలా కాదు, ఒక్కసారి చేసుకొని తిని నాకు చెప్పండి, కామెంట్ చేయండి ఎలా ఉందనేది. సూపర్ టేస్ట్ ఉంది అసలు సాంబారు. ఊరికనే చెప్పనండి, నేను టేస్ట్ ఉంటేనే చెప్తాను మీకు. నేను చేసి ట్రై చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. అంత టేస్ట్ ఉంటుంది. డెఫినెట్గా చేసుకోండి, మిస్ చేయొద్దు అస్సలు. ఇది కొంచెం ఉడకనిద్దామండి, ఆ ముక్కలు అవన్నీ కొంచెం ఉడకనిద్దాము. ముక్కలు ఉడికినాయో చూద్దామండి సాంబారు. అబ్బా ఎంత మంచి వాసన వస్తుందోనండి మసాలా. ముక్కలు అయితే ఉడికినాయి. ఇప్పుడు ఇందులో మనకి ఎంత కావాలో చిక్కదనం చూసి పప్పు కలుపుకుందాము. మనం సాంబార్ పేస్ట్ వేసాం కదండి, ఎక్కువ పట్టదు అన్నమాట. కొంచెం వేసుకుందాం. చిక్కదనం చూసి కలుపుకోవటమేనండి పప్పు. చిన్న కొంచెం బెల్లం అన్నమాట. పప్పు కలిపాం కదండి, ఇంకా మనం ఏ సాంబార్ పొడి అవసరం లేదు. ఒక్కసారి ఒక మరగనిచ్చేసి ఆపేసుకుందాం. కొంచెం మరగనిద్దాం. ఇది కొంచెం మరిగా చూపిస్తానండి. సాంబార్ మరుగుతుందండి, ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మళ్ళీ కొత్తిమీర వేసుకుందాం ఫైనల్గా. అంతేనండి, అయిపోయింది ఇంకా మసాలా సాంబార్. పప్పు అలా ఉడికించుకొని మీకు ఎంత చిక్కదనం కావాలో అంత కలుపుకోండి. మిగతాది ఏముందండి, ముద్దపప్పు అన్నం చక్కగా ఆవకాయ నెయ్యి వేసుకొని తినేసేయచ్చు, అది అయిపోద్ది. ఇప్పుడు ఇది అయిపోయింది, పొయ్యి కట్టేస్తున్నాను. ఇంకా ఎలా ఉందనేది నేను టేస్ట్ చేసి చెప్తాను. ఫస్ట్ స్మెల్ అయితే అద్దిరిపోతుందండి అసలు. కాలిపోతుందండి. మనం వేసుకున్నాయి అన్నీ సరిపోయినాయండి. ఎంత బాగుందంటే అసలు నిజంగా మా ఫ్రెండ్ వాళ్ళు ఏంటో తిన్నా అది రాలేదు, కానీ ఈ టేస్ట్ డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. తప్పనిసరిగా ట్రై చేసుకోండి, చాలా బాగుంది. ఇంకొందు తింటాను. చాలా బాగుందండి అసలు, డిఫరెంట్గా ఉంది సాంబారు. చూసారు కదా మసాలా సాంబారు. వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి పక్కనున్న ఆల్ నొక్కండి. ఆల్ నొక్కితేనే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి అన్నమాట.
ఉంటానండి, బాయ్.